ఈరోజు వీడియోలో మనం హాట్ టాపిక్గా మారిన డబుల్ బెడ్రూమ్ ఇల్స్ అయితే ఇల్లునైతే చూద్దామండి. లోపల ఎలా ఉంది, చుట్టూ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఇది షాద్నగర్ ఈశ్వర్ కాలనీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. ఎక్కడైనా ఒకేలా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను మీకు చూపించడం జరుగుతుంది. బయట ఒక్కసారి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి సంప్ అనమాట, వాటరు స్టోర్ చేసుకునే సంప్ అనమాట. ఇందులో వాటర్ అయితే వస్తూ ఉంటాయి బోర్ వేసినప్పుడు. ఇక్కడ నుంచి అందరూ తీసుకొని వెళ్ళి యూజ్ చేసుకోవాలండి. ఏంటంటే పైన ట్యాంక్స్ ఉన్నాయి కానీ కనెక్షన్స్ అయితే లేవు. వాటర్ ఇక్కడ వచ్చినప్పుడు పట్టుకొని యూజ్ చేసుకోవాలంట. నేను అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారనమాట. మీకు ఇప్పుడు లోపల ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్ ఉన్న ఇల్లు ఎలా ఉన్నాయి, ఫ్యామిలీస్ లేని ఇల్లు ఎలా ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పర్సన్ ఉంటారనమాట, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ రూమ్ ఫస్ట్ నేను మీకు చూపిస్తానండి. డబుల్ బెడ్రూమ్, ఇది వచ్చేసి హాల్. వాళ్ళు 2 years నుంచి అదే రూమ్లో ఉంటున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే బండలు వేయించుకోవడం వల్ల వర్క్ అయితే నడుస్తూ ఉంది, అది ఖాళీగా ఉన్నది. ఇది ఒక బెడ్రూమ్ అండి. మెయిన్ ఇక్కడ ఏంటి ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం అంటే ఇక్కడ మనకి షెల్ఫ్స్ లేవన్నమాట. వీళ్ళు కబోర్డ్స్ని అరేంజ్ చేసుకొని సామాన్ పెట్టుకోవడానికి అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మనకి కిచెన్, అలాగే ఈ కిచెన్ దగ్గర ఇక్కడ బాత్రూమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కాబట్టి 2 బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. అలాగే వీళ్ళు టైల్స్ అయితే వేయించుకున్నారు. ఇది మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా సరిపడా ఉంది, పెద్ద చిన్న అని కాకుండా సమానంగా ఉంది. పైన మనకి బయట ఇలా బాల్కనీ కూడా ఉంది, బట్టలు వాష్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే గిన్నెలు కడుక్కోవడానికి కావచ్చు, బాగానే ఉందండి బయట సైడు. ఇది వచ్చేసి కిచెను. వీళ్ళు కబోర్డ్స్ లేనందుకు కబోర్డ్ సిస్టమేటిక్ అయితే పెట్టించుకున్నారనమాట. నెక్స్ట్ మరొక రూమ్ అయితే చూద్దాము. ఇదొక డబుల్ బెడ్రూమ్లో ఇదొక రూమ్ అండి. ఇందాక ఒకటి చూసాం కదా, ఇదొకటి చాలా నీట్గా ఉంది. వాళ్ళు 2 years నుంచి ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బండలు వేయించుకుంటున్నారు అనమాట, అందుకని ఇలా కొంచెం డస్ట్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఈ రూమ్లో ఒక సజ్జ మాత్రమే ఉందండి. ఒక రూమ్లో సజ్జ ఉంది, ఒక రూమ్లో లేదు. ఇంకొక ఇల్లు ఖాళీగా ఉన్న ఇల్లును కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. 305 ఈ రూమ్ అయితే ఖాళీగా ఉంది. అన్ని రూమ్స్కి లాకేస్ ఉన్నాయి, మనకి చూపించడానికి కుదరలేదు. ఈ రూమ్ ఒకటే ఇలాగ లాక్ లేకుండా ఉంటే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది మొత్తం హాల్ అండి. హాల్ బాగుంది, సరిపోతుంది. అసలు సొంత ఇల్లు కళ అనేది అందరికీ ఉంటుంది కదా, ఈ రకంగా కొంతమందికి అయితే నెరవేరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే ఈ రూమ్స్ మీద హాట్ టాపిక్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇది ఒక బెడ్రూము. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, చూసారు కదా. ఇక్కడ సైడ్ కిటికీ ఉండడం వల్ల వెంటిలేషన్ అనేది బాగా ఉండింది. ఇక్కడ ఒక రూమ్లో మనకి సజ్జ ఇచ్చారండి. అలాగే ఇంకొక మనకి బెడ్రూమ్లోనే బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి హాల్లో, ఒకటి మనకి బెడ్రూమ్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకటి హాల్లో ఇచ్చారు కదా, ఇక్కడైతే ఉంది హాల్లో ఇచ్చింది. ఇది యూజ్ చేయని రూమ్స్ అనమాట, అంటే ఎవరు ఉండట్లేదు, అందుకని ఇలా ఉండింది. మీకు ఉన్న రూమ్స్ కూడా చూపించాను కదా. పైన సజ్జ ఉంది మనకి కిచెన్లో సామాన్ స్టోర్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి బట్టలు కానీ గిన్నెలు కానీ కడుక్కోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీ అనమాట. చూసారు కదా, అన్ని రూమ్స్కి లాక్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్యన వచ్చిన ముందు మేము చూసినప్పుడు రూమ్స్ అన్నీ ఓపెన్గానే డోర్లన్నీ ఉన్నాయండి. ఈ మధ్యన హాట్ టాపిక్గా మారింది కదా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ అనేది, అందువల్ల అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు లాక్ వేసుకోవడం కానీ, వచ్చి ఉండడం కానీ అలా చేస్తున్నారనమాట. మనం న్యూస్లో రోజు చూస్తూనే ఉన్నాము. కరెంట్ బిల్ తక్కువ రావడం వల్ల ఎవరు ఉండట్లేదు, లేదంటే ఇలాంటి రీజన్స్ వల్ల అలాంటి వాళ్ళకి తొలగిస్తారని చెప్పినందుకు ఏమో తెలియదు కానీ అందరూ అయితే ఉంటున్నారు. ఇప్పుడు మనకు పైకి అయితే వెళ్దాము. ఒక బ్లాక్ వచ్చేసి ఇప్పుడు నేను 11వ బ్లాక్ అయితే చూపిస్తున్నాను. ఈ బ్లాక్లో వచ్చేసి 4 floors అయితే ఉన్నాయండి. పైకి వెళ్ళి టెర్రస్ పైన ఎలా ఉందనేది కూడా చూద్దాం. మరి బయట బ్యాక్ సైడ్ మనకి మోరీ కనెక్షన్ అయితే ఇచ్చారండి, డ్రైనేజ్ కనెక్షన్ అయితే ఉంది. పైన ఒక పర్సన్ ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. బాగానే ఉంటాయి ఇక్కడ, అంత మంచిగా ఉందా? 2 years నుంచి పాములు ఉన్నాయి, అన్ని వచ్చినాయి, అన్ని సాఫ్ చేసాం, కొట్టినాము, 5-6 పాములు కొట్టినాము. నీళ్ళు లేవా? ట్యాంక్లో ఫుల్ ఉన్నాయమ్మా, పైప్ లైన్ ఫుల్ ఉంది. వాటర్ ప్రాబ్లం అంటే అర్థం చేస్తాను. వాటర్ లేనట్టుంది. మరి ఇక్కడ మీకు కింద సంపు ఉన్నట్టుంది కదా, సంపు 5-6 సంపులు ఉన్నాయి. మరి మీకు నీళ్ళు ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా వాడుకోవడానికి? అయ్యో ఇల్లు పట్టుకుని తెచ్చుకుంటే అని ఆడుకొని తెచ్చుకుంటాం. ఇప్పుడు అవసరం పడితే మన ట్యాంక్ అది. అంటే ప్రస్తుతానికి నీళ్ళు కొనుక్కొని వాడుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మోటార్ గిట్ట లేదు, మోటార్ ఒకటి ఉంది. కింద ఒక సంపులాగా పెద్దగుంది, అందులో వాటర్ లేవా? వాటర్ ఉందమ్మా, వచ్చినప్పుడు ఫస్ట్ ఉంది. జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన ఊర్లో నీళ్ళు వచ్చినట్టు వస్తే అట్లా పట్టుకొని పెట్టుకోవాలన్నా. పిల్లల్ని ఆడిపిస్తున్నారు అయితే పైన. వచ్చింది కదా. ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో రాకముందు ఎక్కడ ఉన్నారు?
కుబట్ నగర్ అంటే కిచెన్ కాలనీ, గాంధీనగర్ కాలనీ. గాంధీనగర్ కాలనీ నుంచి ఇక్కడ వచ్చింది మీకు 2 ఇయర్స్ అయింది వచ్చి. ఓకే అండి, థ్యాంక్స్. మంచిది.